యువరాజు సోని వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. నేను వెంటనే అక్కడికి వెళ్తున్నా అంటూ నిషి బయలుదేరి వస్తూ ఉంటుంది. నిషి ఆగు, నా మాట విను, కూర్చొని మాట్లాడుకుందాం అని రాత్రి ఎంత చెప్తున్నా కూడా వినకుండా నిషి బయలుదేరి వస్తూ ఉంటుంది. తరువాత యువరాజు సోఫాలో కూర్చొని ఉంటే సోని ఏదో ఒక లిక్విడ్ జ్యూస్ ఇచ్చి ఉంటుంది. యువరాజ్ దానిని బాగా ఆస్వాదిస్తూ తాగుతూ ఎందుకో కొంచెం మత్తుగా ఉన్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. దివ్యాంక కూడా సోని వాళ్ళ ఇంటికి వచ్చేసి ఉంటుంది. ఇక నిషి నేరుగా సోని వాళ్ళ ఇంటికి రావటంతో అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ లేడీ ఉంటుంది. నేను సోనీని కలవటానికి లోపలికి వెళ్ళాలి, అడ్డు తప్పుకో అని నిషి అరుస్తూ ఉంటే, మీరు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు మేడం అంటూ ఆ అమ్మాయి అడ్డుపడుతూ ఉంటుంది. లేదు, నేను లోపలికి వెళ్ళాల్సిందే అని నిషి గొడవ పడుతూ ఉంటే దివ్యాంక సోని ఇదంతా విండోలో నుంచి చూస్తూ ఉంటారు. వెంటనే ఆ బౌన్సర్కి కాల్ చేయి అని దివ్యాంక చెప్పటంతో సోని స్పీకర్ ఆన్ చేసి ఫోన్ చేస్తుంది. మేడం చెప్పండి మేడం అని బౌన్సర్ అనడంతో, చూడు, ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అడుగు పెట్టకూడదు, వీలైతే 2 చెంప దెబ్బలు కూడా వేయి, ఆ అమ్మాయిని మాత్రం ఇక్కడి నుంచి పంపించేసేయి అని దివ్యాంక నిషి గురించి చెప్తూ వార్నింగ్ ఇస్తుంది. నిషి కనుక ఇక్కడి నుంచి వెళ్తే నిషి ఏడుపు ముఖంతోనే ఇక్కడి నుంచి వెళ్ళాలి అని దివ్యాంక చెప్పడంతో, అలాగే మేడం అని ఆ బౌన్సర్ ఫోన్ పెట్టేస్తుంది. ఏయ్, అడ్డు తప్పుకుంటావా లేదా అని నిషి వెళ్తూ ఉంటే, ఏయ్ ఆగవే అంటూ ఆ అమ్మాయి అడ్డుపడుతూ ఉంటుంది. నిషి వినకపోయేసరికి, ఏయ్ ఎక్కడికే వెళ్తున్నావు అంటూ నిషి చెంపల్ని 2 సార్లు పగలగొట్టేస్తుంది. నన్నే కొడతావా అంటూ నిషి చాలా విసురుగా ఆ అమ్మాయి చెంప పగలగొట్టడంతో ఆ అమ్మాయి అక్కడ ఉన్న గోడకు తగులుకొని తలకి గాయమైపోయి రక్తం కారుతూ ఉంటుంది. ఏంటే, నన్నే రక్తం వచ్చేలా కొడతావా, నిన్ను చంపి పాతర వేస్తా అంటూ ఆ బౌన్సర్ కాస్త కత్తి తీసి నిషిని పొడవబోతూ ఉంటుంది. ఇక తన్ని పొడిచేసింది, కత్తిగాటు పడిపోయింది అని నిషి గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. అయితే అప్పుడే ధాత్రి వచ్చి ఆ కత్తిని అడ్డుపట్టుకొని ఉంటుంది. ధాత్రి చేతికి రక్తపు గాయమైపోయి రక్తం కారిపోతూ ఉంటుంది. ఇక బౌన్సర్ చాలా షాకింగ్గా ధాత్రిని చూస్తూ ఉంటే, ఎవరబ్బా నన్ను చంపకుండా ఇలా కత్తిని అడ్డుపట్టుకుంది అని కళ్ళు మూసుకొని గట్టిగా కేకలు పెడుతున్న నిషి కాస్త పక్కకు తిరిగి చూస్తుంది. అక్కడ ధాత్రి ఉండటంతో, జగదాత్రి అని షాకింగ్గా నిషి మాట్లాడుతూ ఉంటుంది. యువరాజ్ని నిషిని అక్కడి నుంచి ఎలా బయటికి తీసుకువెళ్ళి సోనీకి బుద్ధి చెప్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.